ఇంక అప్పుడు జిల్లా సైన్స్ అధికారితో ఫోన్ చేస్తే ఒకరోజు ర్యాండమ్గా ఆయన పెట్టుకుని ఒకరోజు నాకు కాల్ చేశాడు. నేను డిఫరెంట్ ఫోన్లు నేను చేస్తాను కదా, ఆయన 2-3 ఫోన్లు చేశాడు. ఆయన అశోక్ ఉన్నాడా మీ పక్కన, అశోక్ ఉన్నాడా అని. సో ఆయన చేసి ఒకరోజు ఇలా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, టీచర్స్ మీటింగ్ ఉంది, అక్కడ కాంపిటీషన్ లా జరుగుతుంది. ఆయన ముందే తెలుసా? తెలియదు నాకు. జిల్లా సైన్స్ అధికారి అంటే ఆయన ఎంత పెద్ద అయినా కూడా తెలియదు నాకు, పేరు కూడా తెలియదు నాకు. సో ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఒకరోజు ఇలా వచ్చాయని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలి? దేవరకొండ నుంచి నల్గొండ బస్ టికెట్, మన ఆర్డినరీ బస్ అంటాం కదా సార్, పల్లె వెలుగు 41 రూపాయి దాని టికెట్. అక్కడికి వెళ్ళడానికి నా దగ్గర పైసలు లేవు. మా ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళు ఇచ్చేసారు, ఒక 50 రూపీస్ వరకు మనకి ఇచ్చేసారు. మళ్ళీ బట్టలు కూడా నాకు సరిగ్గా లేవు. నేనేం చేశానంటే మా ఫ్రెండ్ వాడిది ఒక చొక్కా, వీడిది ఒక పాయింట్ తీసేసుకొని నైట్ రెడీ పెట్టేసుకున్నాను. అవకాశం వచ్చింది పోగొట్టుకోకూడదు కదా, అలా అని చెప్పేసి మొత్తం టైం ప్రీ ప్లాన్ పెట్టుకుని ఇంకా మార్నింగే 5 o'clock అలా లేచి స్నానం చేసేసి సన్నీళ్ళే మొత్తం ఆడ గవర్నమెంట్ హాస్టల్ బయటే చేసేయాలి సార్ స్నానం. మాకు బాత్రూమ్స్ కూడా అంత ప్రాపర్గా ఉండేవి కావు. ఇంకా అలా దేవరకొండ బస్ ఎక్కి వెళ్ళిపోయాను. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా పైసలు లేవు కదా అని ఆలోచన పడింది నాకు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం ఓకే, మళ్ళీ రిటర్న్ రావాలి కదా.